సందట్లో సడేమియా, కేటీఆర్ హరీష్ రావు వరుస భేటీలు. ఓకే, రెండోది జాగృతి పేరుతో కవిత ప్రత్యేక మీటింగ్లు. బీఆర్ఎస్ లో హీటెక్కిన ఆధిపత్య పోరు అన్ని నిశ్చితంగా గమనిస్తున్నటువంటి బీజేపీ రెండో స్థానం చేరేందుకు ఇదే చక్కని సమయంగా భావన. రజతోత్సవ సభతో బీఆర్ఎస్ కు పాజిటివ్ టాక్, కానీ పార్టీలో చీలికలతో డ్యామేజ్. అన్ని అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ ప్లాన్. ఏలేటి హాట్ కామెంట్స్ అందుకేనా అంటూ చూస్తున్నాం. ఏలేటి హాట్ కామెంట్స్ ఏంది? మేమే చెప్పినాం గత 10-15 రోజుల నుంచి చెప్తూనే ఉన్నాం, మొత్తుకుంటాను. ఆయన నిన్నమని చెప్తా ఉన్నారు. సో మేము 10-15 రోజుల నుంచి ఎప్పటి నుంచో మొత్తుకుంటాను. వీళ్ళ కథ కార్ఖాన మొత్తం చెప్తా ఉన్నాం. ఆ స్టోరీలు చూసి వీళ్ళు చెప్తా ఉన్నారు. సో దానికి బీజేపీ పదవి ఎందుకు? మాలాంటోళ్ళకి ఇస్తాం, మేము కూడా అద్భుతంగా ఇస్తాం కదా. రాష్ట్రంలో సమ్మర్ హీట్తో తోడు పొలిటికల్ హీట్ మొదలైంది. సో విమర్శలు ప్రతివిమర్శలతో రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి. సో అధికార పార్టీ కాంగ్రెస్ ను ఢీకొట్టేందుకు బీజేపీ వ్యూహ రచన చేపడుతున్నది. సో అందుకు తెలంగాణలో ప్రత్యామ్నాయంగా ఎదగడం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ టార్గెట్ చేసుకున్నది. సో ఇక్కడ బీజేపీ ఏంటంటే ఇక ఆ ప్రెసిడెంట్ ఇయ్యరు, వాళ్ళకి నాయకత్వం లేదు, ఏదీ లేదు. అసలు తెలంగాణలో అయితే రాజకీయం అనేది అసలు స్తబ్దుగా ఉండిపోయింది. బీఆర్ఎస్ పార్టీలేమో వాళ్ళ కేసీఆర్ కుటుంబంలో లుకలుకలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇటు అధికార కాంగ్రెస్ పార్టీలేమో ఇక అందరు కమిషన్ల దందాలు. అసలు ఎవరికి ఒకరికొకరికి మాట వినే పరిస్థితి లేదు. ఎమ్మెల్యేలకు అధికారులకు పడదు, ఎమ్మెల్యేలకు మంత్రులకు పడదు, మంత్రులకు అధికారులకు పడదు, అధికారులు అందరూ కూడా అధికారులు ఎవరి మాట వినే పరిస్థితి కనబడతలేదు. సో అదొక వ్యవస్థ తయారైంది. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అట్లున్నది. సో ఇక ఇటు బీజేపీ పరిస్థితి అధ్యక్షుడు లేక ఏది లేక ఇబ్బంది పడతా ఉన్నారు. సో తెలంగాణ సమాజం మొత్తం కూడా నిశ్చితంగా గమనిస్తూ ఉంది. సో ఇప్పుడు ఎవరి మీద కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద నెగిటివ్ ఉన్నది కదా. సో అట్లని పాజిటివ్ ఇటు బీజేపీ పైన బీఆర్ఎస్ పైన ఉందంటే అది కూడా లేదు, స్తబ్దుగా ఉన్నారు. సో దాన్ని ఎవరు ఎన్కరేజ్ చేసుకుంటారు అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. అంత ఈజీగా అయితే గేమ్ లేదు. ఎవరు దాన్ని ఆల్టర్నేటివ్గా చూసుకుంటారో మరికొద్ది రోజులు అయితే తెలిసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో అది బీజేపీయా, బీఆర్ఎస్ఆ, లేకపోతే ఇంకా కొత్త ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో తాజాగా బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ పై చేసినటువంటి వ్యాఖ్యలు దీనికి నిదర్శనంగా మారాయి. ప్రచారానికి మరింత బలాన్ని చేకూర్చినట్లయింది. సో కాంగ్రెస్ ఢీకొట్టాలంటే ముందు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని భావించి కారు పార్టీని అధికారంలో పెట్టాలని ప్లాన్ చేస్తున్నది అంటూ చూస్తున్నాం. సో మీరు ఎంత అయినా కానీ గుర్తుపెట్టుకోండి, బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక లోకల్ సెంటిమెంట్తో కూడుకున్నటువంటి పార్టీ, అందరూ గుర్తుపెట్టుకోండి. సో అంత ఈజీగా మీరు ఢీకొట్టాలి, బీఆర్ఎస్ కాదని ఢీకొట్టాలంటే మీరు బీఆర్ఎస్ పార్టీ కంటే ఇంకొక 10 పాలు ఎక్కువ పనిచేయాలి. అసలు బీఆర్ఎస్ పార్టీ చేసే దాంట్లో మీరు 10% పనిచేస్తలేరు. మీరు ఎట్లా బీజేపీ దాటుకొని పోతారో బీజేపీ నాయకులు ఆలోచించుకోవాలి. సో అంత ఈజీగా గేమ్ లేదు అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో రెండో స్థానం కోసం వ్యూహాలు. గులాబీ ప్యాటర్న్ డ్యామేజ్ చేసి కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం తామేనని నిరూపించుకునేందుకు బీజేపీ వ్యూహాలు రచిస్తున్నది. సో అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్కు ధీటుగా బీజేపీ ఫైట్ చేసి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగింది. ఒక తరుణంలో అధికారంలోకి వస్తుందా అనే స్థాయికి చేరింది. కానీ ఎలక్షన్కు కొద్ది నెలల ముందు పార్టీ తీసుకున్న కొన్ని నిర్ణయాల కారణంగా కేవలం 8 అసెంబ్లీ స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చింది. ఆ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ నాటికి కమలం పార్టీ పుంజుకుంది. అధికార పార్టీకి జలకిచ్చేలా 8 స్థానాల్లో విజయబావుట ఎగిరివేసింది. అయితే ఇందులో అభ్యర్థుల కృషి, పార్టీ పనితీరు సంగతి పక్కన పెడితే మోడీ మేనియా విపరీతంగా పనిచేసిందనేది బహిరంగ రసమే. అది పార్లమెంట్ కాబట్టి మీరు అసెంబ్లీలో మీ నాయకత్వం ఎంత వీక్గా ఉందో అర్థమిస్తుందో ఒకసారి గమనించండి. ఎంత దారుణంగా అంటే అసలు ఆ సీనియర్లు దేనికి వాళ్ళు నిలబడితే 10 ఓట్లు కూడా రావు, కానీ వాళ్ళు పార్టీని శాసిస్తూ ఉంటారు. బీజేపీలో విచిత్రమైనటువంటి కల్చర్ ఉంటుంది. బీజేపీలో పార్టీని శాసిస్తూ ఉంటారు. సో ఇక కొత్త వాళ్ళని రానియరు, కొత్త వాళ్ళకు అవకాశాలు ఇవ్వనియరు, కొత్త వాళ్ళని మాట్లాడియరు, పార్టీలో ఎదగనియరు. ఇక పార్టీ ఏం బాగుపడుతుంది? సో ఎంత దారుణంగా అంటే మేము పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అంటారు. అరే 4 కాళ్ళు నాయన చూడరా నాయన, లేదు 3 కాళ్ళు మాకు అంటారు. గంతగానం ఉంటారు బీజేపీలో కొంతమంది. హిందుత్వవాదులు అని చెప్తారు, కట్టర్ హిందువులు అని చెప్తారు. కానీ ఆ కట్టర్ హిందుత్వం పేరు మీద ఒక వైషమ్యాలను రెచ్చగొడతా ఉంటారు. అసలు ఏనాడు కూడా ఒక హిందువు అనేటోడు వైషమ్యాలు రెచ్చగొట్టాడు. సో ధర్మం కోసం, దేశం కోసం ఖచ్చితంగా ఈ ధర్మ పరిరక్షణ కోసం పనిచేస్తూ ఉంటారు హిందువులతో. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఉంది, అంత పెద్దగా విద్వేషాలు రెచ్చగొట్టదు. కేవలం తమ యొక్క మతాన్ని, తమ యొక్క ధర్మాన్ని ప్రచారం మాత్రం చేస్తారు. అది గుర్తుపెట్టుకోండి. కానీ కొంతమంది బీజేపీలో కట్టర్ వాళ్ళు, బీజేపీ సపోర్టర్స్ ఎవరైతే కట్టర్ వాళ్ళు ఎవరైతున్నారో వీళ్ళు ధర్మానికి విరుద్ధంగా పోతూ ఉంటారు. సభ తర్వాత మారిన సీన్ అంటూ చూస్తాను. సో ఇక్కడ
ఇందులో అభ్యర్థుల కృషి పార్టీ పనితీరు సంగతి పక్కన పెడితే మోడీ మానే విపరీతంగా పనిచేసిందని బహిరంగ సమయం. ఇదిలా ఉండగా ఇటీవల నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికలను 3 స్థానాల్లో బీజేపీ విజయం సాధించి ఔరా అనిపించింది. కానీ ఇటీవల బీఆర్ఎస్ నిర్వహించిన వరంగల్ సభ అనంతరం బీజేపీ గ్రాఫ్ క్రమంగా డౌన్ అయిందనే టాక్ వినిపిస్తోంది. సో సభ తర్వాత మరణసిన్ ఓర్గల్లు గడ్డపై బీఆర్ఎస్ నిర్వహించినటువంటి రజతోత్సవ సభతో తిరిగి ఆ పార్టీ పుంజుకుంది. ఆ సభతో కారు పార్టీకి పాజిటివ్ టాక్ రావడంతో కాషాయ పార్టీ అలర్ట్ అయింది. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా ఎదగడంపై ఫోకస్ పెడుతున్నది. రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందనేందుకు బీఆర్ఎస్ వరంగల్ సభ నిదర్శనంగా నిలిచింది. అందుకే ఆ పార్టీని లేకుండా చేసి కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం తామేనని చెప్పాలని చూస్తున్నది. భవిష్యత్తులో ఎన్నికలు ఏవైనా పోటీ మాత్రం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య ఉంటుందనేలా ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ఇటీవల జరిగిన పరిణామాలు దృష్టిలో పెట్టుకుని అవకాశం వచ్చి రాగానే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఘాటుగా స్పందించారంటూ చూస్తాను. మేం చేసిన స్టోరీలను కూడా మీరు బలంగా గ్రౌండ్లోకి తీసుకెళ్ళకపోతున్నారు అనేది చాలా స్పష్టంగా ఉంటుంది. బీఆర్ఎస్ ఎల్పీలో చీలికలట. నేను చీలిక దిశగా కేసీఆర్ కుటుంబం అని 15-20 రోజుల క్రితమే చేసిన. వీళ్ళు ఇప్పుడు అప్డేట్ అయ్యారు. వీళ్ళు గిట్లా ఉంటుంది. వీళ్ళు ఏం అధికారులకు వస్తారు బీజేపీ వాళ్ళు. గిట్లా ఎప్పటి నుంచో పరిణామాలు జరుగుతుంటే దాన్ని ఎన్క్యాచ్ చేసుకొని ముందుకు పోవాలి కదా. సో ఏమైతే ఉంది అక్కడ క్లియర్గా వాళ్ళ కుటుంబంలో చాలా స్పష్టంగా చీలిక రాబోతున్నది. ఇది 100% వాస్తవం. సో ఇక ఏమవుతుంది ఇప్పుడు, ఇక దీన్ని గతంలో ఎప్పుడో 15 రోజుల క్రితం చెప్తే బీజేపీ వాళ్ళు ఇప్పుడు 15 రోజుల తర్వాత నిద్రలేసారు. ఇక వీళ్ళు అధికారంలోకి వస్తారట తెలంగాణలో. గిట్లనా? విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్